हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू लेनेट्स किचन अंड व्लॉग्स నేను మీ మాధురి ఈ రోజు మనం ఎంతో టేస్టీ అయిన పుట్టుతో మనం మీట్ అవుతున్నాం దీన్ని వచ్చేసి మనం సౌత్ ఇండియాలో అంటే కేరళ తమిళనాడు కర్ణాటకలో చాలా చాలా ఫేమస్ అన్నమాట ఇది రైస్ తో చేస్తారు విత్ కోకోనట్ కూడా అంటే కొబ్బరి తురుముతోటి చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి ఇది మన ఆంధ్రాలో చాలా తక్కువగానే చేసుకుంటాము బట్ ఇది ఒకసారి ట్రై చేస్తే మీరే మళ్ళీ చేసుకొని తింటారన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది కేరళ ప్రాసెస్ లో చేసినప్పటికీ కూడా తెలుగు వాళ్ళం ఎలా తింటే బాగుంటుందో అనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్పేస్తాను ఓకే చూస్తున్నారు కదా మొత్తానికైతే దీనికి రాజ్మా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము ఓకే ఇంకా లేట్ ఏం లేకుండా మనం వెళ్దామా వీడియోలోకి సరే నేను చెప్పా కదా తెలుగు వాళ్ళైతే ఈ విధంగా పుట్లో మనం ఎంచక్క మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు హాట్ గా మిల్క్ అనేది పోసేసి లైట్ గా 1 or 2 స్పూన్స్ షుగర్ అనేది కూడా యాడ్ చేసేసి బాగా కలియబెట్టుకొని తింటే ఉంటుంది అబ్బా నాకైతే మాత్రం ఇలా చాలా చాలా ఇష్టం అండి కేరళలో అందరూ కర్రీస్తోనే తింటారు బట్ నేను ఇలా ట్రై చేశాను నాకు ఇది బాగా నచ్చింది అంటే మనం ఓట్స్ వేసుకొని తింటాం కదా అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఇందులో చాలా బాగుంటుంది మీకు దీంట్లో కావాలంటే డ్రై డేట్స్ ఉంటాయి కదా డ్రై డేట్స్ కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను వేసుకోవచ్చు ఓకేనా సరే లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం మనం ముందుగా కొబ్బరిని తురుముకోవాలండి మిక్సీలో కంటే కూడా మన తురిమేది ఉంటుంది కదా దాంట్లో తురుముకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అవైలబుల్గా లేని వాళ్ళు తురమడానికి అవకాశం లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు బట్ కొంచెం కచాపచాగా వేసుకోండి ఓ ఫైన్ పేస్ట్గా అస్సలు చేయొద్దు ఓకేనా అలా చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక రైస్ ఫ్లోర్ అండి ఈ రైస్ ఫ్లోర్ వచ్చేసి మనం క్వాంటిటీస్ మనం ఎంతమంది తింటామనే దాన్ని బట్టి తీసుకోవాలి తీసుకొని దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇది కలియబెడుతూనే ఉండాలి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు చూడండి గ్రేటెడ్ కోకోనట్ రెడీగా ఉంది ఈ రైస్ ఫ్లోర్ని కూడా మనం కాస్త అలా ఆరబెట్టేద్దాం అనమాట ఓకే ఇది ఆరేలోపు మనం ఎంచక్క కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామా దానికోసం రాజ్మాని ముందుగానే నైట్ అంతా నానబెట్టి కుక్ చేశానండి లైట్గా సాల్ట్ యాడ్ చేసి దాంట్లో ఆనియన్స్ గ్రీన్ చిల్లీ టమాటో కూడా యాడ్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ సాల్ట్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలియబెట్టేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దామండి ఇప్పుడు ఈ రాజ్మాలో ఇది రాజ్మా మాత్రమే కాకుండా శనగలు పెసలు కూడా నైట్ నానబెట్టేసుకొని మనం ఎంచక్క వాటితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కర్రీ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఓకే కొంచెం వాటర్ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని 2 స్పూన్స్ వరకు గ్రేటెడ్ కోకోనట్ అండ్ కొంచెం చెక్క లవంగాలు లైట్గా వాటర్ అనేది యాడ్ చేసేసి పేస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఆల్రెడీ మనకి కుక్ చేసుకుంటున్న రాజ్మా కర్రీ ఉన్నాడు కదా ఆ కర్రీలో వేసేద్దాం రాజ్మా కర్రీ అనేది ఈ ఫ్లేవర్ తోటి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుందన్నమాట చిక్కగా వస్తుంది కర్రీ అనేది అండ్ ఈ కోకోనట్ అండ్ చెక్క లవంగాలతోటి కమ్మటి సువాసన కూడా వచ్చేస్తుంది ఓకే ఇలా వేసేసి ఒకసారి కలియబెట్టేసుకొని ఆ మిక్సర్ జార్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అది కూడా ఇందులో కలిపేసుకొని బాగా కలియబెట్టేసుకుందాం కర్రీ మనకి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది సిమ్లో పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ అనేది ఉంది కదండి దాన్ని కొంచెం చల్లారిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసేసి దాంట్లో తగినంత వాటర్ అనేది ఇలా కలుపుకోవాలండి ఇదేమి చపాతీ పిండిలాగా ముద్దగా అయితే కలవకూడదు ఉండలు లేకుండా జస్ట్ పిండిని తడుపుకోవాలి అంతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి ఈ పిండిని మనం కరెక్ట్గా కలపకపోతే మనకి ఇప్పుడు పుట్టుది పైప్ ఉంది కదా ఆ పైప్లో పెట్టినప్పుడు మనకి పర్ఫెక్ట్గా బయటికి రాదనమాట విడిపోతుంది ఓకే పుట్టుది ఇలా ఉంటుందండి ఒక పైప్ ఇస్తాడు కింద జల్లెడగా ఉంది కదా అలా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి కోకోనట్ తురుము అనేది వేసుకోవాలి గ్రేటెడ్ కోకోనట్ వేసుకున్నాక మనం రెడీగా పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి దీన్ని కూడా ఇందులో వేసుకొని మళ్ళీ కోకోనట్ మళ్ళీ బియ్యం పిండి అలా లేయర్స్గా నేను 2 లేయర్స్గా వేసుకున్నాను మీరు 2 వేస్తారా 3 వేస్తారా అనేది మీ ఇష్టం అంటే కోకోనట్ ఎక్కువ పడుతుంది అప్పుడు సో మనకి టేస్ట్కి తగ్గట్టుగా మనం వేసుకోవడమే అలా అని గట్టిగా ప్రెస్ చేయకూడదండి ఈ పైప్లో వేసినప్పుడు జస్ట్ అలా వేసి వదిలేయడమే ఎంత మటుకు వస్తే అంత మటుకే గట్టిగా ప్రెస్ చేస్తే మనకి కుక్ అవ్వదు ఓకే ఇలా మూత పెట్టేసుకొని మనకి ఆ పైప్ కింద ఇలా ఉంటుందండి అందులో వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి అలా బాయిల్ అవుతున్న టైంలో అది పైన పెట్టేసుకోవాలి అంతే ఓకే ఇక్కడ మనకి కర్రీ రెడీ అవుతుందని చెప్పే కదా ఒక 10 minutes లోపు మనం అది ప్రిపేర్ చేసుకున్నాం ఈలోపు చిన్న తాలింపు అయితే వేసేసుకుందాము ఈ రాజ్మా కర్రీకి కొంచెం ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర కర్రీ లీవ్స్ యాడ్ చేసేసి ఇవి 3 చిటపటలాడితే సరిపోతుందండి దీన్ని తీసుకెళ్ళిపోయి ఆ కర్రీలో వేసేసుకోవడమే వావ్
ఎమ్మీగా భలే భలే ఉంటుందండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పైన చూడండి స్మోక్ వస్తుంది కదా, ఇలా వచ్చింది అంటే మనకి పుట్టు అనేది రెడీ అయిపోయినట్టు. కింద ఆవిరి హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ లో నుంచి మనకి పై వరకు కూడాను ఆవిరికి చక్కగా కుక్ అయింది అనమాట. ఇప్పుడు ఆ మూత తీసేసి బ్యాక్ నుంచి మనం ఎంచక్క ఇలా ప్రెస్ చేసినట్లయితే చూడండి మనకి ఎంచక్క పైప్ లాగా వచ్చేసింది, పుట్టు రెడీ. ఇది చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి, మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఇది బ్రేక్ఫాస్ట్ గా యూస్ చేస్తారు అండ్ మామూలుగా మనలాంటి వాళ్ళం అయితే అంటే మనకు అలవాటు తక్కువ కాబట్టి మనమైతే లంచ్ టైంలో కూడా ఇది తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్ కి అట్లా చాలా బాగుంటుంది. చెప్పా కదా, కోకోనట్ తురుము అండ్ రైస్ ఫ్లోర్ ఇవి రెండు కూడా చాలా హెల్దీ. అండ్ దాంట్లో మనం చేసుకునే కర్రీస్ కూడాను చెప్పా కదా, రాజ్మా ఆర్ పెసలు శనగలు ఇలా ఉంటాయి కదా, బఠానీ, వీటితో వేటితైనా సరే సేమ్ ఇదే టైప్లో ప్రాసెస్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఎమ్మీగా ఉంటుంది. అండ్ మన తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా తినే ఈ అటుకులు, కొబ్బరి అండ్ పాలు కొంచెం షుగర్ వేసేసుకొని తింటాం కదా, అదే టైప్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. లాస్ట్లో నేను చెప్పినట్టుగా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది. ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ పైప్ అనేది మనకు దొరకాలి అంటే పుట్టు సానం అనేది తయారు చేసుకునేది కంపల్సరీ ఉండాలి, ఉంటేనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోగలం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ అన్ని కూడా ఒకసారి ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.